ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాము కొన్ని గుడిలల్లో విగ్రహాలని ధ్వంసం చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు దీని అంతటికి రీజన్ ఏంటి అంటారమ్మా మీరు? మనకేం చెప్పారంటే అహింస పరమో ధర్మః అని చెప్పారండి. మనం అదే వినేసి అలాగే పాటిస్తున్నాం. కానీ ధర్మహింస తదైవచ అని కూడా చెప్పారు అప్పుడు. అంటే ధర్మం కోసం మనం చేసే హింస కూడా అహింసతో సమానమైనదే అని చెప్పేసి మనం ఇంకా అన్నిట్లో దేవుడిని చూస్తాం, పుట్టలో చూస్తాం, చెట్టులో చూస్తాం, అన్నిట్లో చూస్తాం. కానీ అందుకని ఏంటి వాళ్ళు ఏం చేసినా గానీ మనం వాళ్ళ పాపాన్ని వాళ్ళైపోతే అట్లా ఊరుకుంటున్నాం. ఏ దేవుడు కూడా అధర్మాన్ని సహించమని చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏవైతే గుడిల పైన దాడులు ఇవన్నీ జరుగుతున్నాయో అవన్నిటిని అసలు దేవుడే ఆపలేకపోతున్నారు. అంటే మనుషుల్ని అసలు దేవుడు ఏ విధంగా రక్షిస్తారంటారమ్మా మరి మీరు? ఒక ముందు ఉన్న తరాల్లో ఒక రాజులు వాళ్ళు కడతారు గుడులు, కొన్ని వందల సంవత్సరాలు అయినాయి, ఇంకొక అతను వచ్చి అది పడగొట్టాడు అనమాట. అట్లా కాలంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అవి. కానీ శాశ్వతమైన దైవశక్తిని ఎవరు తీసేయలేరండి. ఆ దైవశక్తి అనేది అందరిలో ఉంటుంది, అందరినీ రక్షిస్తుంది. మొత్తం కర్మ మొత్తం వాళ్ళు వడ్డీ చక్రవడ్డీతో సహా తీర్చుకోవాల్సిందే, మంచైనా చెడైనా కూడా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు నవ్. నేను మీ యాంకర్ కావేరి. సో ప్రస్తుతం అయితే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తుమ్మలపల్లి లలిత గారు అయితే స్టూడియోలో ఉన్నారు. ఆవిడ అసలు మన సనాతన ధర్మం గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే అసలు ఆమె ప్రతి ఒక్కటి అంటే డీటెయిల్గా చెప్తారనమాట. అంటే ఇంతవరకు ఆమె మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ గుడిలో చూసినా అంటే ఎక్కడ చూసినా కానీ టెంపుల్స్ మొత్తం ధ్వంసం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రెసెంట్ అయితే ఆమెతో మనం కొన్ని మాట్లాడైతే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, ప్రస్తుతం అయితే అసలు ఫస్ట్ థింగ్ సనాతన ధర్మం అంటే ఏంటమ్మా? ఏష ధర్మ సనాతన అని అన్నారండి. అంటే శాశ్వతమైనది అనేసి దానికి అర్థం. సృష్టి ఏ ధర్మం మీద ఆధారపడి పనిచేస్తుందో ఆ సృష్టి ధర్మాన్ని ఆధారంగానే మనం జీవన విధానం నడుపుకోవడం అనేది మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. సత్యము, ప్రేమ, శాంతి, ఇట్లా లోకా సమస్త సుఖినో భవంతు అని మనం చెప్తూ ఉంటాం. మనం బ్రతకటం బ్రతికించడం అన్నమాట. అంటే మన పరస్పర సహకారంతో జీవించటం, అలాగే ప్రకృతిని మనం రక్షించటం, ప్రకృతి శక్తుల్ని మనం ఉపాసిస్తాం, మనం దేవుడిలాగా దేవతలాగా. ఎందుకంటే ప్రకృతి లేనిదే మనిషి లేడు కదా. అందుకని మనం పూర్తిగా దాని మీద ఆధారపడి ఉన్న పంచభూతాలతోనే మన శరీరం అనేది తయారై ఉంది. ఆ పంచభూతాలని నాశనం చేసి మనం మనలేం కదా. కాబట్టి ఈ ప్రకృతి శక్తుల్ని మనం రక్షించుకుంటే ధర్మో రక్షతి రక్షతః అని అంటాం కదా. కాబట్టి మనం దాన్ని రక్షిస్తే అది మనని రక్షిస్తుంది. అది మన సనాతన ధర్మం అనేది ఉందండి, దాని మీద ఆధారపడి. అయితే అమ్మ, ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నాము కొన్ని గుడిలల్లో విగ్రహాలని ధ్వంసం చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు దీని అంతటికి రీజన్ ఏంటి అంటారమ్మా మీరు? మనకేం చెప్పారంటే అహింస పరమో ధర్మః అని చెప్పారండి. మనం అదే వినేసి అలాగే పాటిస్తున్నాం. కానీ ధర్మహింస తదైవచ అని కూడా చెప్పారు అప్పుడు. అంటే ధర్మం కోసం మనం చేసే హింస కూడా అహింసతో సమానమైనదే అని చెప్పేసి అది మనకి చెప్పలేదు. అది కాలంలో మరుగున పడిపోయింది అదంతా. కాబట్టి మన వాళ్ళు ఏంటి, ఏం జరిగినా మనం వాడి పాపాన వాడే పోతాడులే, ఇట్లాంటి ఒక ఉదాసీన భావం హిందువుల్లో వచ్చేసిందండి. అటువంటి ఉదాసీన భావం రావటం వల్ల వాళ్ళ సిద్ధాంతం వేరుంటుంది. మనం పూర్తిగా ధర్మం మీద ఆధారపడి ఉంటాం. మనకేంటంటే మార్గం అంటే చేరుకునే గమ్యం అనేది ఒకటే. ఈశావాస్యం ఇదం సర్వం, మొత్తం అంతా ఉన్నది భగవంతుడే. మనకి మార్గాలు వేరు. ఎవరైనా ఏ మార్గంలో వెళ్ళినా చివరికి అక్కడే చేరుకుంటారు. మన అందరూ ఒకటే అని మనం తీసుకుంటాం. కానీ వాళ్ళ మతం, ఇప్పుడు కొత్తగా మతాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఉంటే వాళ్లే ఉండాలి, లేదంటే కనుక ఇంకెవరు ఉండద్దు, అందరూ వాళ్ళ మార్గంలోకి రావాలి, అయితే ఉండద్దు అనేది ఒక మతం వాళ్ళు చెప్తున్నారు. వేరే వాళ్ళ సిద్ధాంతం ఎట్లా ఉందంటే మా మతంలో మేము ప్రేయర్స్ చేస్తాం, మేము మీకంతా తగ్గిస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ ఉన్న కంట్రీస్ లో హాస్పిటల్స్ లేవా? మనం ఆలోచిస్తే వాళ్ళెవరు డాక్టర్ చదవట్లేదా? బేసిక్ థింగ్ చూస్తే వాళ్ళందరూ కూడా మెడిసిన్ చదువుతున్నారు, వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ప్రేయర్స్ తోనే వాళ్ళు అన్ని తగ్గించుకోగలిగితే వాళ్ళు ఎందుకని మెడిసిన్ చదువుతున్నారు? ఇవన్నీ మన హిందూ మతంలో మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో దూరపు కొండలు నునుపు అన్నట్టు వాళ్ళని చూసి మనం మోసపోవద్దు, ప్రలోభ పడిపోవద్దండి. మన ధర్మమే అన్నిటికన్నా గొప్పది. మనకి ఏం చెప్పారంటే మన ధర్మంలో మనం మంత్రోపాసన, ఒక రోగం తగ్గించుకోవాలన్నప్పుడు మన మంత్రోపాసన చెప్పారు, అలాగే మన ఆరోగ్య విధానము చెప్పారు. మందులు, ఆయుర్వేదం కూడా మనం వేదంలో చెప్పిందే కదా. మందులు అని తీసుకోవటం కూడా ఒక భాగం అన్నమాట. ఇవన్నీ చెప్పారు. కానీ వాళ్ళలాగా అలా మనం మూఢంగా ఏమి
ఏమీ లేవన్నమాట. అంటే ఒకే ఒక బుక్‌ని పట్టుకుని వాళ్ళు చేసినట్టుగా అలా లేదు. కానీ వాళ్ళేంటంటే ఒకే ఒక్క వ్యక్తి చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. మనమేంటి అన్నిట్లో దేవుడిని చూస్తాం. పుట్టలో చూస్తాం, చెట్టులో చూస్తాం, అన్నిట్లో చూస్తాం. కానీ అందుకనేంటి వాళ్ళు ఏం చేసినా గానీ మనం వాళ్ళ పాపాన వాళ్ళైపోతే అట్లా ఊరుకుంటున్నాం. అలా ఇప్పుడు ఊరుకోకూడదండి. ఆ సమయం మించిపోయిందన్నమాట. అలా ఊరుకోవటం వల్ల వాళ్ళు అలా దాడి చేయగలుగుతున్నారు. కానీ ఎట్లా వస్తుందంటే మన మతంలో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక కట్టడం నామం, రూపం అని చెప్తాం. ఒక మనిషి పుట్టినప్పుడు ఒక రూపం ఉంటుంది. అలాగే ఏదైనా ఒకటి పుట్టినప్పుడు దానికి ఒక రూపం ఉంటుంది. దానికి ఒక పేరు వస్తుంది. కానీ ఆ నామం రూపాన్ని చంపగలరు కానీ దానికి మూలం ఏంటంటే ఆత్మ కదా. ఆత్మని ఎవరు చంపలేరు. మనకి భగవద్గీతలో కూడా అదే చెప్పారు కదండి. ఆత్మని ఎవరు చంపలేరు. అది తడపలేనిది, కాల్చలేనిది, అది శాశ్వతమైనది. ఈ నామరూపాలతో ఉండే ఈ శరీరాన్ని వాళ్ళు ఏమైనా చేయగలరు. కానీ అలాని కృష్ణుడే కాదు, ఏ దేవుడు కూడా అధర్మాన్ని సహించమని చెప్పలేదు. ఆది పరాశక్తి మహిషాసురుని మర్దని అంటాం, ఆవిడ్ని చండముండాసురుని నిషూదిని అంటాం. అప్పటి నుంచి హిరణ్యకశిపుల నుంచి ప్రతి వాళ్ళు ఎట్లయితే మన ధర్మానికి వ్యతిరేకంగా ఏ శక్తులైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా భగవంతుడే దిగి వచ్చి మరీ చంపేశాడు కదా. కానీ ఈ రోజుల్లో ఏంటంటే భగవంతుడే వస్తాడని మనం చూడకూడదు. మనం ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలాగే మనకి కూడా ఫ్రీ విల్ కూడా ఉంది. అలాగే చట్టం కూడా ఒప్పుకోదు కదండి. ఈ కాలంలో మనం చూడాలంటే మన చట్టం కూడా ఇంకొక మతం యొక్క కట్టడాలని గాని దేవాలయాలని గాని ధ్వంసం చేస్తే చట్టం కూడా ఒప్పుకోదు కదా. కాబట్టి మనం చట్ట ప్రకారం కూడా చర్య తీసుకోవాలి. అలాగే మన హిందువులందరూ యునైట్ అవ్వాలి. మనందరం ఒక సంఘం, కలో సంఘ శక్తి అంటారు. మనందరం సంఘటితం కావాలి. కానీ మన రక్షణ అంటే గవర్నమెంట్ మీద కూడా మనం ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే మనకి సరైన న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎంత మూర్ఖంగా ఆ కట్టడం వాళ్ళు పగలగొట్టామని వాళ్ళు అనుకోవచ్చు. ఒక కట్టడం పోవచ్చు, ఇంకో కట్టడం మళ్ళీ రావచ్చు. మన పూర్వీకులు కట్టిన ఇల్లు ఇప్పుడు మనకు ఉన్నాయండి, లేవు కదా. మన అంతకుముందు తాత కట్టిన ఇల్లు ఇప్పుడు మనకు లేదు. మనం ఇల్లు మళ్ళీ కట్టుకుంటున్నాం. అలాగే ఒక కాలంలో వచ్చే మార్పులలో ఇది కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ కట్టడాన్ని వాళ్ళు పడగొట్టగలరు, కానీ అక్కడ ఉన్న శక్తిని, దైవ శక్తిని వాళ్ళు ఏనాడు ఏమి చేయలేరు. అలాగే మన హిందువుల్లో మనకున్న ఆధ్యాత్మిక శక్తిని, నమ్మకాన్ని, భక్తిని కూడా వాళ్ళు ఎవరు కూడా తీసేయలేరండి. అది అయితే ఇప్పుడు ఏవైతే గుడిల పైన దాడులు ఇవన్నీ జరుగుతున్నాయో అవన్నిటిని అసలు దేవుడే ఆపలేకపోతున్నారు. మరి మనల్ని అంటే మనుషుల్ని అసలు దేవుడు ఏ విధంగా రక్షిస్తారంటారమ్మా మరి మీరు? అంటే ఇప్పుడు అట్లా దేవుడు అక్కడ ఉన్న శక్తి అనేది శాశ్వతమైనదండి. ఇప్పుడు చూడండి, గంగా నది ఉంది. గంగా నదిని మనం ఎంతో పరమ పవిత్రమైన నదిగా భావిస్తాం. కానీ దాంట్లో మనం చేస్తున్న దాంట్లో అంత కలుషితం అనేది మనం చేస్తున్నాం. కానీ అది కూడా గంగా నది అంత కలుషితాన్ని కూడా తట్టుకుని కూడా అందులో ఉన్న కలిపిన బ్యాక్టీరియా మొత్తం కూడా చనిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎంత శక్తి ఉంది అనేది దానికి మనకి ఎలా తెలుస్తుంది. అలాగే అంటే ఒకళ్ళు వచ్చి కట్టిన గుడి అది. అంటే మన కాలంలో వచ్చేదన్నమాట. ఒక ముందు ఉన్న తరాల్లో ఒక రాజులు వాళ్ళు కడతారు గుడులు. కొన్ని వందల సంవత్సరాలు అయినాయి. ఇంకొక అతను వచ్చి అది పడగొట్టాడు అనమాట. అట్లా కాలంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అవి. కానీ శాశ్వతమైన దైవశక్తిని ఎవరు తీసేయలేరండి. ఆ దైవశక్తి అనేది అందరిలో ఉంటుంది, అందరినీ రక్షిస్తుంది. మనం ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళ మత పెద్దలు పుట్టిన ప్రదేశంలోనే ఇప్పుడు ఎంత విధ్వంసం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. అలా అని వాళ్ళ మతపు గురువులు వాళ్ళ దేవుడు లేడంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు కదా. అలాగే ఏంటంటే మన శక్తి అనేది శాశ్వతమైనది. భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు. మనకేంటంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి చెప్తారు. మనం ఇప్పుడు ఒక చిన్న మొక్క నాటామనుకోండి, దాని పళ్ళు ఇప్పుడే తినాలంటే అవుతుందా? అవ్వదు కదా. అది కొంచెం టైం అన్నమాట. కాలంలో అది పెరిగి పళ్ళు రావటానికి సమయం అనేది పడుతుంది. కాబట్టి వాళ్ళు అంతకుముందు చేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు కొంత సంతోషంగా ఉండవచ్చు. అంటే వాళ్ళ అధికారంలో ఉండటం, వాళ్ళ బలం వల్ల, వాళ్ళ ఆర్థిక బలం వల్ల వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవ్వచ్చు. కానీ కాలంలో వాళ్ళు ఈ ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుందండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనం చేసిన పాపాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు మీరు? అంటే మనం చేసిన పాపాల వల్ల కాదు, వాళ్ళు పాపం చేస్తున్నారు. దాడిని చేసిన వాళ్ళు పాపం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి, ఇప్పుడు నా దారిన నేను వెళ్తున్నాను, ఎవరైనా వచ్చి రాంగ్ సైడ్ నుంచి నన్ను డాష్ ఇచ్చాడు అనుకోండి, అది అతను చేసిన తప్పు వల్ల నేను పనిష్ అవుతున్నాను. అతనికి తర్వాత చట్టం అనేది పనిష్ చేస్తుంది కదా. మనం మనుషులమే, మన దేశంలోనే ఇలా ఉన్నప్పుడు
విశ్వం యొక్క సిద్ధాంతం ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. ఒక్క పూచిక పుల్ల అంటారు కదా! సూది మనం మోపినంత కూడా ఇన్‌బాలన్స్ ఉండదు. మొత్తం కర్మ మొత్తం వాళ్ళు వడ్డీ, చక్రవడ్డీతో సహా తీర్చుకోవాల్సిందే. మంచైనా, చెడైనా గూడా. ఓకే అమ్మ. అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సృష్టి నుంచి గూడా మనం వచ్చిందండి. మనం వేరే మతాలు ఎలా చెప్తారంటే అడవి మనుషుల నుంచి మనుషులొచ్చారు. అడవికి జాతి నుంచి ఎవల్యూషన్ అయ్యి మనిషి వచ్చారని చెప్తారు. మనం అలా కాదు. మనం సృష్టి ప్రారంభం నుంచి ఆది పరాశక్తి అనుకోండి. అట్లా శివుడు, విష్ణువు మనం అంటే ఏకం సత్ విప్ర బహుధా వదంతి అంటాం అన్నమాట. అంటే చిన్న ఉదాహరణ చెప్పమంటారా? హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు 2, 3 ఉదాహరణలు చిన్నగా చెప్తాను. ఒక స్వీట్స్ ఉన్నాయనుకోండి. అదే శనగపిండి, అదే పంచదార. దాంతోనే బూందీ లడ్డు చేయొచ్చు. అంతే కదండీ. అదే మైసూర్ పాక్ చేయొచ్చు. కానీ అది నామం, రూపం అంటారు. పేరు మారిపోయింది దానికి. అలాగే రూపం గూడా మారిపోయింది. కానీ లోపల ఉన్నది అదే పంచదార ఇదే కదా! అలాగే సృష్టి మూలంలో ఒకే ఒక పదార్థం ఉంటుందన్నమాట. సృష్టికి కారణమైనది శక్తి ఏదైతే ఉందో అది మనకి వ్యవహారంలో అంటే మనం చేసే పనిని బట్టి 2, 3 రకాలుగా అది మారి ఒక్కొక్క కార్యాన్ని ఒకటి, సృష్టికి ఒకటి, స్థితికి ఒకటి, లయానికి ఒకటి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటాం. అక్కడి నుంచి వచ్చాం మనం. అక్కడి నుంచి ఊర్ధ్వలోకాల సృష్టి అవుతుంది. అంటే మనకి బ్రహ్మ మానస పుత్రులు సనక, సనందన, సనత్ కుమార అలా పుట్టారు. అంటే ముందు పుట్టిన వాళ్ళందరూ జ్ఞానులే, అజ్ఞానులు కాదనమాట. వాళ్ళు నార్మల్ సంసారంలో రావటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. అక్కడి నుంచి వాళ్ళని నార్మల్ స్థితికి తీసుకురావడానికి బ్రహ్మ గారు ఇంకా తగ్గించి సృష్టి చేయవలసి వచ్చిందనమాట. అలా తర్వాత ప్రజాపతులు, అక్కడి నుంచి మన మామూలు మానవులు సృష్టి అనేది జరిగింది. అది దానికి కూడా ముందు నుంచి కూడా ధర్మం అనేది చాలా ఉంది. రాముడు పుట్టినప్పుడు అంటే అది త్రేతాయుగం ఎంతో చాలా ముందు ఉంది కదండీ! అప్పుడు కూడా రాముడు కూడా ఎంత ఏకపత్ని వ్రతం పాటించాడు. సత్యము, అలాగే ధర్మము, పితృవాక్య పరిపాలన అట్లా ప్రతిదీ రామో విగ్రహాన్ ధర్మః అంటారు కదా! అట్లా ప్రతిదీ ధర్మంగానే మనం చేస్తున్నాం అండి. మనం జీవించడం అనేది ఎంత అవసరమో అలాగే మనకి యజ్ఞాలని ఉంటాయి. మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఎంతో జీవులు ఉంటాయి. మనకి ఎంతోమంది సహాయం చేస్తారు. దేవతా శక్తులంటే మనం అగ్ని, సూర్యుడు ఇవన్నీ కూడా మనం దేవతా శక్తులుగా భావిస్తాం. వాళ్ళకి మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవయజ్ఞం అని, అలాగే మనకి నాలెడ్జ్ ఇచ్చారు కదండీ! వాళ్ళకి మనం ఋషులు అని చెప్తాం వాళ్ళని. వాళ్ళకి ఋషి యజ్ఞం అని, అలాగే మన ముందు తరాల వాళ్ళు ఉంటారు కదా! మన తాతలు, అంతకు ముందు తరాలు వాళ్ళని పితృదేవతలు అంటాం. వాళ్ళకి పితృయజ్ఞం అని, అలాగే మళ్ళీ మానవ యజ్ఞం అంటే మనకి ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి దేవోభవ అన్నట్లు మనం ఎంతో ఆదరంగా చూస్తామండి మనం కదా! మన కరోనా టైంలో కూడా ప్రపంచం ఎంతో ఇదైనా కూడా మనం చూడండి ఎంతమంది అన్నదానాలు చేసి మనం హ్యాపీగా జీవించగలిగాం కదా! ఇదంతా కూడా మన గొప్పతనం, మన ధర్మం యొక్క గొప్పతనమే అండి ఇదంతా కూడా. ఓకే. ఇప్పుడు మన సనాతన ధర్మంలో స్త్రీలకి ఉన్న ప్రాముఖ్యత గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆది పరాశక్తి నుంచి మనం వస్తామండి. దేవతలు ఏమని చెప్తారంటే బ్రహ్మదేవుడైనా సరే, విష్ణుమూర్తి అయినా, శివుడైనా సరే వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళేం చేయలేరనమాట. శివుడు అయితే గనక తనలో సగ భాగాన్ని తనకి ఇచ్చేశారు. తన భార్యకి ఇచ్చేశారు. అలాగే విష్ణుమూర్తి హృదయంలో పెట్టుకున్నారు భార్యని. బ్రహ్మదేవుడు తన నాలుక మీదే పెట్టుకున్నారనమాట. ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే మనకేం చెప్తారంటే శక్తి వినా శివుడు అసలు కదలలేడు అని చెప్తారు. కాబట్టి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే ఇంట్లో కూడా అలా ఋషులు కూడా అండి ఆ కాలంలో సన్యాసులయ్యి తపస్సు చేసిన వాళ్ళు కాదు. అందరూ కూడా అనసూయ, అత్రి మహర్షి అంటారు. అత్రి మహర్షికి అంత గొప్పతనం ఎలా వచ్చిందంటే భార్య అనసూయ వల్లే వచ్చింది. ఆవిడ తన పాతివ్రత్య మహిమతో త్రిమూర్తులను కూడా చిన్న పిల్లలుగా చేసి ఆవిడ చివరికి వాళ్ళనే తనకి పిల్లలుగా పుట్టేట్టు చేసుకోగలిగింది. సుమతి అనే ఆమె చూస్తే సూర్యోదయాన్నే ఆపేసిందండి. అట్లా ఎంతో గొప్ప అప్పటి నుంచి కూడా. అలాగే సీత, రాముడు గొప్పతనం మనకి ఎక్కడ తెలిసిందంటే సీత నుంచే మనకి తెలిసింది. సీత అంతా చాలా ధర్మబద్ధంగా ఉండబట్టి ఆ గొప్పతనం రాముడికి వచ్చింది. అంతే కదండి! ఆవిడేమీ ప్రలోభానికి లోను కాలేదు. ఎప్పుడు కూడా అంటే రాముడు అడవికి వెళ్ళినా కూడా అనుసరించింది. తర్వాత రావణాసుడు ఎంత సంపదని ప్రలోభ పెట్టాలని చూసినా కూడా ఆవిడేమీ చెల్లించలేదు. తన పతి వస్తాడు అని రామనామమే తలుచుకుంటూ కనీసం ఆ 10 నెలలు ఆమె ఏమీ తినలేదు. తన వస్త్రాన్ని కూడా మార్చుకోలేదు. అంత నిబద్ధతతో సీత జీవించింది కాబట్టే రాముడికి అంత గొప్పతనం అనేది వచ్చిందండి. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఇంట్లో కూడా గృహిణి గృహముచ్చతే అంటాం. అంటే
ఇల్లాలు అంటాం. కానీ మగవాళ్ళని అలా అనం కదా! అలాగే స్త్రీయే తన పిల్లలకి కూడా అన్నీ మనం నేర్పగలుగుతుందండి. మనం ఇంట్లో తండ్రి ఇంట్లో బయట పని మీద వెళ్ళిపోతారు. ఎక్కువ ఇంట్లో కొంత ఎక్కువ అటాచ్‌మెంట్ ఉండేది. క్లోజ్ పిల్లలకి ఉండేది. ఆడవారే గాబట్టి చిన్నప్పటి నుండి గూడా మనం పిల్లలకి ఇది మన ధర్మం. ఇది మనం ఇట్లా దైవాన్ని ఇట్లా స్మరించుకోవాలి. మనం ధర్మంగా ఉండాలి. ఇవన్నీ వాళ్ళకి పిల్లలకి చెప్పాలి. మనందరం ఒకటి. మన ధర్మం కోసం మనం నిలబడాలి అని. అంటే వేరే మతం వాళ్ళు చూడండి చిన్నప్పటి నుండి మొత్తం ఇట్లా ముసుగు వేసి వాళ్ళ పిల్లలకి అలవాటు చేసేస్తారు చిన్నప్పటి నుండి. హ్మ్. కదా! వాళ్ళకి పెద్దయినా వాళ్ళకది తప్పు అనిపిచ్చదు. అది నేను ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, మనం గూడా మన పిల్లలకి చిన్నప్పటి నుండి మనం అలా అలవాటు చేశామనుకోండి, ఇప్పుడు ఈ పిల్లల్ని పిలక పెట్టుకోండి, పంచె కట్టుకోండి అంటే కట్టుకుంటారా? కట్టుకోరు కదండీ. అట్లా మనం చిన్నప్పటి నుండి వాళ్ళకి అలవాటు చేసినప్పుడేంటంటే, వాళ్ళకది సహజమైపోతుందనమాట. అంటే నేను ఆ ఒక్క శారీరకంగా దాని గురించి చెప్పట్లేదు. ఆహారం గాని, విహారం గాని ఏదైనా. మనం చిన్నప్పటి నుండి ఏదైతే మనం పిల్లలకి అలవాటు చేస్తామో, వాళ్ళకి అదే అలవాటవుతుంది. నువ్వు నీ మనకి ఎట్లా చెప్తారంటే, నీ తల్లిని, నీ భార్యని తప్ప మిగతా అందరిని తల్లిగా చూడు అని చెప్తారు. తల్లి తన పిల్లలకి చిన్నప్పటి నుండి అదే అదే నేర్పిందనుకోండి, అందరినీ నీ సోదరులాగా చూడు, నీ తల్లిలాగా చూడు అని, ఇట్లాంటి బయట ఆడవాళ్ళు ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులనేది ఉండదు కదా! అట్లా ప్రతీదీ మన ఆడవాళ్ళ చేతిలో ఇల్లు ఉంటుంది. హ్మ్. భవిష్యత్తు సమాజ నిర్మాణం అనేదే హ్మ్. స్త్రీల చేతుల్లో ఉంటుందండి. అది. సనాతన ధర్మంని హిందూ ధర్మంతోని అసలు పోల్వడం ఎందుకు జరిగిందట్లా? హ్మ్. అంటే మనకైతే సనాతన ధర్మంలోనే అనే ఉందండి. రామాయణం చూడండి, మనం భారతం చూడండి, మనం సనాతన ధర్మం అనే మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నేనొక్కదాన్నే ఇక్కడున్నాననుకోండి, అప్పుడు ఇంకెవరూ లేనప్పుడు నాకొక పేరు అనేది ఉండదు. ఎందుకు అంటే ఎవరైనా మనని గుర్తించాలి అంటే మనకొక పేరు అనేది అవసరం అవుతుంది. నేనొక్కదాన్నే ఉన్నప్పుడు ఏం పేరు అనేదే లేదక్కడ. అలాగే మన సృష్టి ప్రారంభం నుంచి గూడా ఉన్నది మన సనాతన ధర్మమే. కాబట్టి దానికి మనం ఒక మతం అనే పేరు లేదు. మతం అనేది ఒక మనిషి యొక్క మతి అంటే వాళ్ళ బుద్ధి నుంచి వచ్చిందే మతం. మనది అలా కాదు. సృష్టి యొక్క ధర్మాన్ని అనుసరించి నడిచేదే కాబట్టి మనది సనాతన ధర్మం అని మనం చెప్తున్నాం. కానీ తర్వాత కాలంలో కొన్ని వేల సంవత్సరాల పూర్వమే పుట్టిన మతాలనేవి కొన్ని ఉన్నాయి కదండీ! వాళ్ళు వాళ్ళ తన్ని తను ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నారో అలాగే మనని గూడా వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు అది మనని సింధు నాగరికత ఉన్న ప్రదేశం, సింధు నది ఉన్న ప్రదేశం కాబట్టి సింధు ధర్మం, హిందూ మతం అనేది అట్లా వచ్చిందనమాట. కానీ నిజానికి మనది మతం కాదండి అది. హ్మ్. కాబట్టి అది మనం వేరే వాళ్ళు మనని అట్లా పిలుస్తున్నారు కానీ, మనం అది కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళ అవగాహన వరకే వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకుంటారు. అంతకు మించి వాళ్ళు అర్థం చేసుకోలేరనమాట. అంటే ఎల్‌కేజీ వాడిని పీజీ బుక్ చదవమన్నాం అనుకోండి, వాడు దాంట్లో ఏం గుర్తిస్తాడంటే ఏబీసీడీలు గుర్తిస్తాడు మహా అయితే. అంతకన్నా వాడికేం తెలీదు కదండీ! కాబట్టి మన ధర్మం గొప్పదనం గుర్తించలేని వాళ్ళు మాత్రమే హిందూ మతం అనేది వాళ్ళు పిలుస్తున్నారు. అండ్ ఇప్పుడు గుడిల పైన ఏవైతే దాడులు జరిగినాయి మనం హ్మ్. దాని గురించి మాట్లాడుకున్నాం గదా! హ్మ్. ఇందాక. హ్మ్. హ్మ్. మరి మీరిందాక అన్నారు అన్ని మతం వాళ్ళు, అన్ని మతాలు ఒకటే అని. హ్మ్. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. హ్మ్. మొత్తము మన హిందూ హ్మ్. గుడిలనొచ్చి అట్లా ధ్వంసం జేసినారు. అంటే హ్మ్. హ్మ్. మెయిన్‌గా ముస్లిమ్సే గదా! హ్మ్. మీకు హ్మ్. తెలిసిన హ్మ్. వరకు హ్మ్. గూడా హ్మ్. ముస్లిమ్సే గదా! అవునవును. అవును. మరి అన్ని మతాలు ఒకటే అని మీరన్నారు ఇందాక. హ్మ్. హ్మ్. మరి అట్లా వాళ్ళెందుకు అనుకోరు? అంటే ముస్లిమ్స్ ఎందుకు అనుకోరసలు? హ్మ్. మనం అనుకుంటున్నాం. హ్మ్. ఈవెన్ హ్మ్. ఇప్పుడు నేనైనా, మీరైనా హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. ఏమని హ్మ్. అంటే అన్ని మతాలు ఒకటే. హ్మ్. హిందూ దేవుడైనా, ముస్లిం దేవుడైనా అందరి దేవుళ్ళు ఒకటే అని మనం హ్మ్. అనుకుంటున్నాం. హ్మ్. హ్మ్. మరి అదే విధంగా ముస్లిమ్స్ ఎందుకు అనుకోరు? మీరేం చెప్తారు దాని గురించి? హ్మ్. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ప్రెజెంట్ చెప్పాలంటే, వాళ్ళలో వాళ్ళు ఎంత కొట్టుకుంటున్నారనేది మనం చూస్తున్నాం. వాళ్ళలో కూడా వాళ్ళకే భేదాలున్నాయి. ఏవో వాళ్ళకి తెగలున్నాయట. వా ఒక దేశం వాళ్ళేమంటున్నారంటే, మేము నాశనమైతే అవుతాం. ఓకే. బట్ మేము నాశనం వల్ల మిమ్మల్నందరం కూడా నాశనం చేసి మరీ నాశనం అవుతాం అంటున్నారు. కదండీ! అట్లాంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి వాళ్ళ నుంచి అసలు మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం చెప్పండి? అంతే కదా! మనమేమంటున్నాం అంటే, మనం బ్రతకాలి. అందరిని బ్రతికించాలి. అది మన ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళేమంటున్నారంటే ఎదుటివాడిని చంపైనా నువ్వు బతుకు. అంటే బతికితే వాడొచ్చి నీతోనే బతకాలి. ఒకవేళ వాడు నీతో లేకపోతే వాడిని చంపేసేయి. అది దానివల్ల నీకు పుణ్యం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మనం పుణ్యం అంటే ఏం చెప్తామంటే పరోపకారం పుణ్యం పాపాయ పరపీడనం అని చెప్తాం. ఎదుటి వాళ్ళకి నువ్వు ఉపకారం చేస్తేనే నీకు పుణ్యం అది. ఇంకొకళ్ళకి నువ్వు ఏ ఏ ఏ రకంగా అయినా బాధ పెడితే అది నీకు పాపం అని చెప్తాం. ఎలా చెప్తామంటే నీకు ఎవరైతే ఏదైనా చేస్తే నీకు ఆనందం కలుగుతుందో నువ్వు అది ఎదుటి వాళ్ళకి చెయ్యి.
నీకు ఎవరైనా ఏదైనా చేస్తే బాధ కలిగితే ఎదుటి వాళ్ళకి చెయ్యొద్దు అని చెప్తాం. కానీ వాళ్ళకి అలా లేదు కదా! వాళ్ళ మూల సిద్ధాంతమే వేరుందనమాట. అంటే రకరకాల సిద్ధాంతాలుంటాయి కదండీ! హ్మ్. వాళ్ళని మనం మార్చలేం. కానీ మన జాగ్రత్తలో అయితే మనం ఉండాలి కదండీ! వాళ్ళని మనం మార్చలేం. వాళ్ళ సిద్ధాంతం మనం మార్చలేం కదా! కానీ మన జాగ్రత్తలో అయితే మనం ఉండాలండి. మన రక్షణ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. హ్మ్. అదేంటంటే మనం చెప్పచ్చో తెలీదు. మన రాజకీయ పాలకుల్ని ఎన్నుకోవటం దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్త వహించాలి. ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని ఎన్నుకొని మనం వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు మనం గూడా రక్షించబడతాం. హ్మ్. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తున్నారు. మేము అధికారం వస్తే మిమ్మల్ని 10 నిమిషాలు కూడా మేము మిమ్మల్ని ఉంచమని వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటప్పుడు అలాంటి వాళ్ళని మనం రానిచ్చామనుకోండి, మొన్న బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది చెప్పండి? వాళ్ళ అధికారం వాళ్ళ చేతికి రాంగానే ఎక్కడెక్కడున్న వాళ్ళని మనుషులు హిందువుల్ని ఏరి ఏరి చంపుదామని వాళ్ళు చూస్తున్నారు. హ్మ్. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా మనం ముందే జాగ్రత్త పడాలి, సంఘటితం కావాలి, మనం చైతన్యవంతం కావాల్సిన సమయం వచ్చేసిందండి. అలా వస్తేనే మనం మనుగడ అనేది హిందువుల మనుగడ అనేది ఉంటుంది. ఓకే అమ్మ. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో అయితే ఎవరి లైఫ్‌లో వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. చిన్న అవునండి. పిల్లలు, పెద్దవాళ్ళు, హ్మ్. జెన్‌జీ హ్మ్. గానీ, అడల్ట్స్ గానీ అందరూ గూడా అవునండి. జాబ్స్‌లో, స్టడీస్‌లో. సో, హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు అంటే దేవుడి అనుగ్రహం అంటే ఈజీగా దొరకాలి అంటే అవును. మీరు వాళ్ళకేం జెప్తారు? అంటే వాళ్ళకి లైక్ పూజ చేసుకోవడానికి టైం ఉండదు. అవునండి. సో, అలాంటి వాళ్ళకి మీరేం జెప్తారు? అంటే ఇప్పుడు జనరల్‌గా మనందరికీ సెల్ ఫోన్స్ చేతిలో ఉంటున్నాయి కదండీ! కాబట్టి వీలైతే వాళ్ళకి ఇష్టమైన దేవుడిది పాటలు వింటాం, స్తోత్రాలు వింటాం. అందరూ కూడా ఇప్పుడు అందరూ ఏదో ఒకటి వింటూనే జర్నీ చేసే టైంలో కూడా వింటున్నారు కదా! హ్మ్. అలా చేయొచ్చు. అలాగే మన చిన్న చిన్న స్తోత్రాలు నోటికి నేర్చుకునే ఆడవాళ్ళైతే జనరల్‌గా అదే చేస్తూ ఉంటాం. హ్మ్. అది మన జర్నీలో కూడా చదువుకుంటూ ఉండొచ్చండి. హ్మ్. అలాగే రామనామం అలాంటివి కూడా అది మన చేతులు పనిలో పెట్టుకొని మనం ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు అంటారన్నమాట. అది దేవుడి నామం రామ అని గాని, శివాయ నమః అని గాని, ఎప్పుడు నిరంతరం నామస్మరణ చేసుకుంటూ వాళ్ళకి కుదిరినప్పుడంతా చేసుకోవటం వల్ల వాళ్ళ బ్యాడ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అది ప్యూరిఫై అయిపోతుందండి. పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. దైవానుగ్రహం కూడా చాలా తొందరగా ఈజీగా వస్తుంది. హ్మ్. ఓకే అమ్మ. ఇప్పుడు నెక్స్ట్ అంటే మన తర్వాత తరానికి హ్మ్. మనము సనాతన ధర్మం గురించి ఏమైనా చెప్పాలి అండ్ వాళ్ళు ఫాలో అవ్వాలంటే హ్మ్. మనం ఏ విధంగా చెప్పాలమ్మా? ముఖ్యంగా తల్లి పాత్ర ఎక్కువుంటుందండి. తల్లి, తండ్రి తర్వాత టీచర్. హ్మ్. వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి అని, దేవుడిని ఎలా తలుచుకోవాలి, మనకి భూమికి ఎలా వాల్యూ ఇవ్వాలి. భూమి అంటే కూడా మన అమ్మగా తలుచుకుంటాం గదా! భూమికి అలాగే చేతుల్ని చూసి మనం సరస్వతి, లక్ష్మీ మాతని ఈ చేతులు మనకుండబట్టే కదా మనం ఈ పనులన్నీ చేయగలుగుతాం. దీంట్లో ఉన్న దైవశక్తి. అంటే మనలోనే అంత దైవశక్తి అణువణువున నిండి ఉందనమాట. దానివల్లే మనం ఏ పనైనా చేయగలుగుతున్నాం. అట్లా ఆ దైవశక్తిని గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు ఉండి జీవించడం అనేది వాళ్ళకి నేర్పాలండి. దానివల్ల మనం భోంచేస్తున్నా కూడా పరబ్రహ్మ స్వరూపంగా అన్నంని మనం భావించి భోజనం చేస్తాం అనమాట. ఆ వాల్యూ వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళకి గూడా అలా అలవాటైపోతుంది. "ఏ గూటి చిలుక ఆ పలుకే పలుకుతుంది" అంటాం గదా! మనం ఆచరిస్తూ వాళ్ళకి నేర్పామనుకోండి వాళ్ళు గూడా మన ధర్మాన్ని ఆచరిస్తారు. అదండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్. అండి. మీరొచ్చి మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సో, వ్యూయర్స్ మనకైతే సనాతన ధర్మం గురించి అమ్మ ఎంతో అంటే ఎంతో డీటెయిల్‌గా చెప్పినారు. అండ్ నాకున్న సందేహాలు అండ్ మీకెంత డౌట్స్ ఉండనో నాకైతే తెలీదు. నాకైతే ఉన్న సందేహాలనైతే అమ్మ క్లియర్ చేయడానికైతే ట్రై చేసినారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో గెస్ట్‌తో అయితే మేము ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.